హలో అండి. ఈ సీజన్‌లో నేను పచ్చడైతే మొత్తం కలిపేసాను. ఇప్పుడు నేను డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ ఫుల్ వీడియో కావాలంటే నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిపేసి డబ్బాలో వేసేసాను. ఇంకా తర్వాత కొంచెం ఉంచేసి, అంటే ఎప్పుడు మేము ఇలా ట్రై చేయలేదు. దాంట్లో అంటే పచ్చిగా ఉంటది కదా పచ్చడి. ఇందులో అన్నం వేసుకొని తినడం అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకో అన్నం వేడన్నం వండి పెట్టున్నాను. ఇంకా అందులో వేసుకొని పిల్లలు నాకు నాకు అన్నారని చెప్పేసి కొంచెం అన్నం వేసేసి పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టి ఇంకా అయితే పెట్టాననమాట వాళ్ళకి చూద్దామని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అంటే పచ్చిగా ఉంటుందనే ఫీలింగ్ మీద నేను ఎప్పుడు తినలేదు. డైరెక్ట్‌గా డబ్బాలో ఏసేసి పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈసారి పిల్లలు వచ్చి అడిగారని చెప్పేసి ముగ్గురిని కూర్చోబెట్టి ముగ్గురికి ఒక్కొక్క ముద్ద అయితే పెట్టాను. తిన్నారు. తిని చాలా బాగుంది టేస్ట్ అయితే అని చెప్పేసి మా చిన్నమ్మాయి అయితే స్పూన్ తెచ్చుకుంది. ఆ అమ్మాయిని చూసి మిగతా ఇద్దరు కూడా స్పూన్ తెచ్చేసుకొని ఇంకా మేమే తింటామని చెప్పేసి ఇంకా ముగ్గురు ఇంకా కూర్చొని తిన్నారనమాట. ఇంకా బాగుందని చెప్పేసి అన్నం అయిపోయింది. ఇంకా కావాలని చెప్తే నేను ఆల్రెడీ వండాను కదా అని చెప్పేసి మొత్తం అన్నం మొత్తం తీసుకొచ్చి దాంట్లో వేసేసి ఇంకొంచెం పచ్చడి వేసాను, కలిపిచ్చాను. ఇంకా వాళ్ళే తినేశారు. నేను కూడా ఒక ముద్ద ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం ఆయిలు స్మెల్ అనేది తెలుస్తుంది. అంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ అనేది తెలుస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొత్త ఊరగాయ కాబట్టి బాగుంటుంది. చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.